హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. పెద్దగా టైం ఏం తీసుకోదండి, ప్రొసీజర్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. బయట బిర్యానీతో పోలిస్తే ఈ బిర్యానీని మనం చాలా చక్కగా ఈజీగా అలాగే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. రైస్ కూడా చక్కగా పొడిపొడిలాడుతూ చక్కగా కుక్ అవుతుందండి. అలాగే చికెన్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి హెల్తీ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. స్పైసీ అండ్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దామండి. చికెన్ దమ్ బిర్యానీ కోసం ముందుగా చికెన్ శుభ్రంగా వాష్ చేసేసుకుని ఏదైతే కడాయిలో ప్రిపేర్ చేసుకుంటామో అదే కడాయిలో ఈ విధంగా వేసుకోండి. ఇక్కడ 3/4 kg వరకు చికెన్కు సరిపడినంత కారము, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇక్కడ హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ మసాలాని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. దాన్ని 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఈ మసాలా పౌడర్ కనుక వేసుకున్నారంటే మనకు చికెన్ మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ ఏం అవసరం ఉండదండి. టేస్ట్ అనేది ఇంకా చెప్పనవసరం లేదండి, ఎంతో చక్కగా ఉంటుంది. అది కూడా వేసేసుకున్న తర్వాత మనము ఒక 7-8 పచ్చిమిర్చిని ఈ విధంగా అయితే చిలుకలుగా వేసుకొని కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. తర్వాత ముందుగా మనమైతే ఆనియన్స్ని ఈ విధంగా వేయించుకుని పెట్టుకోవాలండి. ఇవి కూడా కొద్దిగా వేసేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును వేసుకోండి. తర్వాత ఒక చిన్న నిమ్మకాయను ఈ విధంగా అయితే ఒక 1/2 చెక్క వరకు పిండుకోండి. అలాగే ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఈ విధంగా చికెన్ పీసెస్కు మసాలాలన్నీ చక్కగా పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి. ఈ విధంగా మసాలాలన్నీ చికెన్ పీసెస్కు బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకుందామండి. ఒక అరగంట సేపు నానబెట్టుకుని ఉంచుకోవాలండి. తర్వాత 1:30 వరకు బాస్మతి రైస్ తీసుకోవాలండి. ఇక్కడ చికెన్ కంటే తక్కువ క్వాంటిటీలోనే మనము బాస్మతి రైస్ తీసుకోవాలి. ఇంకా రైస్ని కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని నానబెట్టుకుని ఉంచుకోవాలండి. అదేవిధంగా మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి చికెన్, ఒక అరగంట తర్వాత అయితే నేరుగా మనమైతే ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకొని హై ఫ్లేమ్లో ముందు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఫ్లేమ్ను మీడియంలో పెట్టేసి మూత పెట్టేసేసుకొని చికెన్ను ఉడికించుకోవాలండి. ఈ విధంగా వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కదండి, అప్పుడు ఆ టైంలో మనము మరొక స్టవ్ ఆన్ చేసుకుని ఈ విధంగా థిక్గా ఉండే గిన్నెని కానీ కుక్కర్ని కానీ పెట్టేసుకొని 1:4 రేషియోలో మనం వాటర్ తీసుకోవాలండి. వాటర్ మరిగేటప్పుడే మనమైతే ఈ విధంగా హోల్ గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసాన్ని, అలాగే టేస్ట్కి సరిపడంత కల్లుప్పును కూడా వేసేసుకొని ఈ విధంగా నీళ్లు మరిగించుకోవాలండి. అలాగే నీళ్లు మరుగుతున్నప్పుడే కొద్దిగా నూనెని కూడా వేసుకోండి. నూనె వేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా రైస్ మొత్తాన్ని వేసేసుకోవాలండి. నూనె వేసుకోవడం వల్ల మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఈ విధంగా మొత్తం రైస్ను వేసేసుకున్న తర్వాత ఒక 50% వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మనకు కొత్తలు ఆడుతుంది కదండి, ఇప్పుడు మనకు రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లేనండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రైస్ అనేది ఒక 50-60% వరకు ఉడికించుకుని తర్వాత మనమైతే ఇంకా పక్కన పెట్టేసుకోవాలండి. ఆ గిన్నెను పక్కన పెట్టేసుకొని దానిలో ఉన్న వాటర్ అంతా ఇంకా డ్రైన్ చేసేసుకుని ఈ చికెన్ ఉడుకుతుంది కదండి, చికెన్ కూడా ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ విధంగా కొద్దిగా గ్రేవీగా ఉన్నప్పుడే మనము దీనిలో రైస్ యాడ్ చేసుకోవాలండి. ఇంకా స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే మనమైతే ప్రొసీజర్ మొత్తాన్ని చేసేసుకుంటే చాలా ఫాస్ట్గా తయారైపోతుందండి. ఇంకా మొత్తం రైస్ని ఈ విధంగా వేసేసుకోవాలండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. కొత్తిమీర కాస్త ఎక్కువే వేసుకోవాలండి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా మొత్తంగా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కూడా మొత్తం వేసేసిన తర్వాత లాస్ట్లో మనము ముందుగా రైస్ ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కదండి, అవి కొద్దిగా ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకుని అవి కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తంగా వేసేసుకుంటే మనము ఇంకా లిడ్ క్లోజ్ చేసేసుకుని దమ్ పెట్టేసుకోవచ్చండి. లిడ్ కూడా క్లోజ్ చేసేసుకున్న తర్వాత
గ్యాప్స్ ఏవి లేకుండా ఫిల్ చేసేసుకుని ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు దమ్ పెట్టేసుకుంటే మనకు అది కూడా సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇంకా 30 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు వేడివేడిగా స్పైసీ అండ్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ తయారైపోయి ఉంటుందండి. ఇంకా చూసారు కదా, రైస్ కూడా చాలా చక్కగా పొడి పొడిగా ఉడికింది. అలాగే చికెన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుందండి. అలాగే ఉప్పు కారం మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఇంట్లోనే ఈ విధంగా చాలా హెల్తీగా తయారు చేసుకోవచ్చండి. ఇంకా ఈ బిర్యానీ వచ్చేసి ఇంకా మనమైతే రైతాతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ తయారైపోయినట్లేనండి. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.